నమస్తే అండి రాజమ్మ గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. తప్పకుండా అండి. మీ అబ్బాయి పేరు, నక్షత్రం చెప్పండి. మా అబ్బాయి పేరు జయరాజ్ అండి. ఉద్యాన నక్షత్రము 1974 7 గంటలకు పుట్టాడు అండి. సరే అండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం అండి గురువు గారు. మీ కాల్ కోసం అమ్మాయి రోజు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నామండి. చాలా మంచిది తల్లి. మీ అబ్బాయా ఇతను? అవునండి, మా అబ్బాయి అండి. ఓకే, ఎన్నో కొడుకు మీకు ఇతను? రెండో వాడు. 6 మంది కొడుకులండి నాకు. ఇతను రెండో అతను. రెండో అతను. ఎవరికి ఇంకా పెళ్లి కాలేదు. లాస్ట్ లో ఒక అమ్మాయి. ఇతని తమ్ముడికి పెళ్ళి అయిందా? ఎవరికి కాలేదండి. ఇంట్లో ఇంకా ఎవరికి పెళ్ళే కాలేదు? ఎవరికి కాలేదు. మొన్న శంకర జయంతి రోజు ఉపనయనం చేసినాను. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా యజ్ఞోపవీతం ధారణ చేశారా? బ్రహ్మోపదేశం అయింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అలాగైతే? 40 అండి. సరే తల్లి. ఓకే, మీ మొదటి అబ్బాయికి పెళ్ళయిందా? ఆ అబ్బాయికి కూడా కాలేదండి. ఆ అబ్బాయికి ఎక్కడ వాడి ఉద్యోగంలో కూడా సరిగా లేదు. ఈ అబ్బాయి హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు. మీ భర్త గారు ఉన్నారమ్మా? ఉన్నారు సార్, ఉన్నారండి. మీ ఇంటి దేవుడు ఎవరు? వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి. సరే తల్లి, మీరు మీ భర్త ఇద్దరు చేరుకొని మనకి వెంకటేశ్వర స్వామి తిరుమల తెలుసు కదా మీకు? తిరుపతిలో కింద శ్రీనివాస మంగాపురం అని ఉంది. అలవేలు మంగాపురం అది వేరే. శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది, చాలా ఫేమస్. పైన తిరుమల గిరిలో ఉండేది అది వేరు. కింద ఈ శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మా కుటుంబంలో మంగళ కార్యాలు జరగాలి అని ఒక సంకల్పం చేసి కళ్యాణోత్సవం చేసుకొని రాండి తల్లి. చూడండి, ఎవరి ఇంట్లో ఒక్కరు కూడా ఇంకా మంగళ కార్యాలు కాలేదు. దీనికి ఏదో ఒక శాపం, బలమైన శాపం అడ్డు కనబడుతుంది తల్లి. రెండోది, ఇక్కడ పూర్వపుణ్యస్థానం, పంచమ స్థానం పూర్వపుణ్యస్థానం అంటాం. పూర్వపుణ్యస్థానంలో రవి మరియు శని, రాహు 3 గ్రహాలు ఉన్నాయి. అంటే రవి అంటే పితృకారకుడు, శని అతనికి పుత్రుడు, తర్వాత రాహు కులకారకుడు. 3 అక్కడే ఉన్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కులం నుంచి వచ్చిన ఏదో పితృశాపం అనేది మీ కుటుంబం పైన వెంటాడుతూ ఉంది. ఇక్కడ కులదైవ శాపము చూపిస్తుంది, తర్వాత పితృదోషం కూడా కనబడుతుంది.